హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎగ్ దోశని ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎక్కువ శ్రమ పడకుండా ఈ స్పెషల్ మసాలా వేసి ఎగ్ దోశని ఇలా ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే దీని రుచిని మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి 1 స్పూన్ కారము, కొద్దిగా సాల్ట్, అలాగే ధనియాలు, జీలకర్ర వేయించిన పొడి, చికెన్ మసాలా, కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకొని ఈ మసాలాని ఇలా అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో మొత్తం కూడా ప్యాన్కి స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ పిండి కూడా వేసుకొని దోశని వేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఈ దోశకి టేస్ట్ రావాలి అంటే బటర్ కంపల్సరీగా వేసుకోవాలి. బటరు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని కూడా 1 స్పూన్ వేసుకొని అంతా కూడా బటర్ అంతా కరిగి ఈ మసాలా అంతా కలిసే విధంగా ఒకసారి దోశకంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గుడ్డుని తీసుకొని కొట్టి వేసుకోవాలి. ఇలా గుడ్డుని కూడా ఈవెన్గా దోశకంతా కూడా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత దోశ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని 2 వైపులా మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎగ్ దోశ రెడీ అండి. ఈ టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. మరి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మరి కామెంట్ కూడా చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.